పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకోకపోతే ప్రమాదం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన రోగాలు వస్తాయి. చివరికి దేవుడిచ్చిన రక్షణను కూడా కోల్పోయి పాతాళానికి పోవాల్సిన పరిస్థితి కూడా దాపురించే అవకాశం లేకపోలేదు. అందుకొరకే మనలందరినీ రక్షించడానికి ఆ ప్రేమామయుడు ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే మన పాపముల నుండి మనల్ని కడగడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తము చెల్లించడానికి, శాశ్వతమైన పరిష్కారం ఈ మానవుల ప్రపంచంలో ఉన్న మానవాళికి విడుదల కలిగించడానికి, పాప పరిహారము కొరకై మనలను తన రక్తంతో కడుగుట కొరకై తన్ను తాను కల్వరి శిలువలో అప్పగించుకున్నాడు. దేవుడు